పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అనేది ఇప్పుడేదో కొత్తగా జరిగినటువంటి ఒక వింత అయితే కాదు. కొన్ని లక్షల జాతకాలు చూస్తున్నటువంటి సమయంలో కొన్ని వేల మందికి ఈ పంచగ్రహ కూటమిలో పుట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏమైనా నష్టం జరిగిందా? దానివల్ల ఏమైనా వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయిందా? నిజంగా చెప్పాలి అంటే పంచగ్రహ కూటమి జరిగినటువంటి రోజు రేపు జూన్ 6వ తారీఖు వైశాఖ బహుళ అమావాస్య గురువారం. ఇక్కడ జరుగుతున్నది వృషభ రాశిలో రవి, చంద్ర, బుధ, గురు, శుక్రగ్రహాలు, ఈ 5 గ్రహాలు కూడాను ఒకే స్థానంలో వృషభ రాశిలోకి వస్తున్నాయి. దీన్నే పంచగ్రహ కూటమి అంటాం. రవికి బుధుడికి వృషభంలో ఉచ్చస్థానం, శుక్రుడికి స్వక్షేత్రం, చంద్రుడికి మిత్రక్షేత్రం, అలాగే రవికి కూడా ఉచ్చస్థానమే. ఇక్కడ ఏ గ్రహాల వల్ల ఎవరికి చెడు జరుగుతుందని చెప్పాలి? పంచగ్రహ కూటమిలో పోని ప్రపంచంలో ఏమన్నా వింతలు, విశేషాలు, ప్రమాదాలు, కష్టాలు, నష్టాలు జరుగుతాయా? జరగాల్సినటువంటి నష్టం అంతా కూడాను మనకి 2020, 19, 20, 21లోనే జరిగిపోయింది. కరోనా అనేటువంటి ఒక ప్రమాదం. అంతకు మించి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అంతకంటే అసలు ఎక్కడా లేదనే చెప్పాలి. ఎవరైతే ఈ పంచగ్రహ కూటమి ఎక్కువ బాధలు కలుగు చేస్తుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వాళ్ళు అనుభవిస్తారు తప్పనిసరి. ఇది మాత్రం ఖచ్చితమైన మాట. అన్ని శుభాలే చెప్తారా? కష్టాలు చెప్పరా? చెప్పడం లేదా? మరి వాటిల్లో రాసి లేనిది ఏదో కొత్తగా సృష్టించుకొని పంచగ్రహ కూటమి వచ్చింది, మీకు అదైపోతుంది, మీకు ఇదైపోతుంది, ఈ రకమైనటువంటి భయాందోళన నుంచి ముందు బయటికి రాండి. ముఖ్యంగా ఎవ్వరికి ఏ రకమైనటువంటి ప్రమాదం జరగదు. ఇంకా చెప్తున్నా, కొన్ని రాసుల వాళ్ళకి, కొంతమంది జనావళికి ఇంకా శుభం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. దీనివల్ల వృషభ రాశి వాళ్ళు ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి, ఇట్లాంటి వాటికి కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది వృషభ రాశి వాళ్ళు. మేము మిగిలిన రాశి వాళ్ళకి లాభం చేయకూడదా అంటే, అందరు ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా ఉండడమే ముఖ్యంగా మన మనుషులకు జరిగేటువంటి ఒక మంచి అని చెప్తాను. ఎవరైతే ఈ పంచగ్రహ కూటమి ఎక్కువ బాధలు కలుగు చేస్తుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వాళ్ళు అనుభవిస్తారు తప్పనిసరి. ఇది మాత్రం ఖచ్చితమైన మాట. పంచగ్రహ మహాకూటమి 6-7 తేదీలలోనే బ్రహ్మాండమైనటువంటి ప్రమాదము. ఎందుకయ్యా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? పంచగ్రహ కూటమి అని చెప్పింది ఎవరు? నాకు అర్థం కాలేదు అసలు. ఇది ఈ పంచగ్రహ కూటమి ఉంది సరే, దాన్ని నాశనం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? దాన్ని ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మా మీద పడి దాని గురించి విశ్లేషణ చెప్పంటే ఎంతమంది చెప్తాం మేము? పంచగ్రహ కూటమి వల్ల మీకు ప్రమాదం లేదు, ఇది 1కి 100 సార్లు చెప్తున్నాం మేము. దీని గురించి పక్క ఆయన చెప్పాడండి, ఇంకో ఆయన చెప్పాడండి, అలానే మిథున రాశి గారు బాధన్నాడు, తులారాశికి బాధ అన్నాడు, అలాగే సింహరాశి వారు కూడా ప్రమాదం అని చెప్పాడు, మకర కుంభరాశి బాధ అన్నాడు. చెప్పిన వాడు వాడిని అడగండి, పోయి గట్టిగా అడగండి. అలానే కిరణ్ శర్మ అనే వ్యక్తి ఈ విధంగా ప్రమాదం లేదని చెప్తున్నారు. ఒకవేళ ప్రమాదం లాంటిది ఉంటే ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్తానని చెప్పారని అడగండి ఒకసారి గట్టిగా. ఏ రాశి వరకైనా సరే వృషభ రాశిలో 5వ తేదీ సాయంకాలం నుంచి ఈ యొక్క 5 గ్రహాలు వృషభ రాశిలో గురుడు, రవి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలు కలిసిన వల్ల ప్రమాదం ఉంది. సునామీలు వస్తున్నాయి, మీ జీతకం సంకన ఆగిపోతుంది, మీకున్న డబ్బంతో దొంగలెత్తుకుపోతారు, మీరు సముద్రంలో మునిగిపోతారు, పాతాళంలో పడిపోతారు. మీరు నాతో పూజలు చేయించుకోండి, రండి నాతో కూడా పూజ చేయించుకోండి, రండి నాతో పూజలు చేయించుకోండి, పర్వాలేదు, రండి నాతో చేయించుకోండి, నాతో చేయించుకుంటే మీరు బాగుపడతారు అని నేను కూడా చెప్పగలను. అది కరెక్ట్ కాదండి. ఈ రాశి వారికి ప్రమాదం, వ్యక్తిగతమైన ప్రమాదం ఏమి ఉండే 1% 10% తప్ప అంతమించి లేదు. మిథున రాశి వారికి కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పనికి మాలినటువంటి వస్తువులు కొనుగోలు చేయకండి, పడకూడని పదార్థాలు తినకండి, అనవసరంగా ఈ 5-6 బయటికి వెళ్ళకండి. ఎందుకంటే మతి భ్రమణం కలిగే అవకాశం. మతి భ్రమణం అంటే ఏంటి? కాస్త పిచ్చిగా మాట్లాడడం, అంతే తప్ప ఈ పంచగ్రహ కూటమి వల్ల మీకేమి ప్రమాదం జరిగే అవకాశం లేదండి. ఇష్టమైనటువంటి తులారాశి వారికి ఉపద్రవాలు వచ్చేస్తాయని, వీళ్ళు బాంబులు వేస్తారని, బాంబు ఇంకనేం వీళ్ళే మర్డర్లు చేస్తారని చెప్పలేదు. వృషభ రాశి వారికి అష్టమంలో మీకు పంచగ్రహాలున్నా ప్రమాదం లేక, శుక్రుడు స్వక్షేత్రకారకుడు, చంద్రుడు ఉచ్చస్థితి. కాబట్టి ఇవన్నీ పరిశీలన చేయాలి మనం. మీరు పూజలు చేయించుకుంటారో పర్వాలేదు, పూజలు చేయించుకోండి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే నేను రాత్రిపూట యజ్ఞం యాగం చేస్తా అని చెప్పారో పర్లేదు, చేయించుకోండి. లక్ష్మీ యాగం చేయించుకోండి, దుర్గయాగం చేయించుకోండి, దానికి వద్దని చెప్పట్లేదు ఎవరు కూడా. ఒకవేళ మంచి పండితులు అయితే తప్పకుండా వైదికమైనటువంటి క్రతువు అంతా కూడా సూర్యాస్తమయం లోపల పూర్తవుతుంది. వైదిక క్రతువులు, వైదిక హోమాలండి. నేను మాంత్రికం చేస్తాను, నేను మందు కొట్టి చేస్తాను, నేను మాంసం నేను చేస్తాను. కొంతమంది తప్పుగా మాట్లాడదు కానీ నాకిపోతున్నారు. కాబట్టి ఇలా నేను గొప్పోడిని చెప్పినటువంటి పెద్ద పెద్దలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకండి, పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. ఈ రాశుల వారికి ఎవరికి ప్రమాదం జరిగే అవకాశం లేదు. అలాగే మంచిగా ఉన్న రాశుల వారికి కూడా గొప్పగా ఏం రాదు. అంటే ఆ జాతకంలో ఇప్పుడు సపోజ్ మనకి మేషరాశి వారికి, మే రాశి వారికి తృతీయంలో పంచగ్రహ కూటమి. మరి పంచగ్రహ కూడా తృతీయంలో మంచి శుభాన్ని కలిగించాలి. ద్వితీయ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రం ఉన్నాడు, తప్పకుండా ధనయోగాన్ని ఇవ్వాలి మేషరాశి వారికి కూడా. మీనరాశి వారికి మంచిదే, మేషరాశి మంచిదే, కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం ఉంది, అదృష్టం అందలం ఎక్కే అవకాశం ఉంది. ఈ పంచగ్రహ కూటమి గురించి మీరు ఆందోళన పడక్కర్లేదు, అతిగా ఆనందపడక్కర్లేదు.